శౌర్య జోష్న చిన్నప్పటి బొమ్మలతో ఆడుకుంటూ ఉంటుంది. ఇంతలో అది చూసి అక్కడ ఉన్న జోష్న చాలా కోపంగా వచ్చి శౌర్యని కసురుకుంటూ ఉంటుంది. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే అక్కడికి వస్తూ ఉంటారు. ఏమైంది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న మాత్రం నా బొమ్మలతో ఇలా ఎలా ఆడగలదు, అయినా నేను ఆడనివ్వను కూడాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం చిన్నపిల్ల బొమ్మలతో ఆడుకుంటే తప్పేముంది, అవి నీ బొమ్మలే కానీ చిన్నప్పటి బొమ్మలు కదా, ఇవి ఏవో భద్రంగా దాచింది అత్త, ఇప్పుడు ఆ బొమ్మలతో తను ఆడుతుంది అంతే కదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న మాత్రం ఇక నాకు ఈ బొమ్మలు వద్దు, తను ముట్టిన తర్వాత నాకు ఈ బొమ్మలు వద్దు, ఇవి చెత్త కుప్పలో పడేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సుమిత్ర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అనసూయ వైపు చూసి, అనసూయ గారు ఈ బొమ్మలన్నీ మన ఇంటికి ప్యాక్ చేయండి, మనం మన ఇంటికి తీసుకొని వెళ్ళిపోదాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పారిజాతం మాత్రం అదేంటి అలా ఎలా తీసుకొని వెళ్ళగలరు మీరు మా బొమ్మలని అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం ముందు చెత్త కుప్పలో పడేస్తాను అన్నప్పుడు మీ నోరును మెదపలేదేంటి, ఇప్పుడు మా ఇంటికి తీసుకొని వెళ్తాను అంటే మీ నోరును మెదుపుతున్నారా, అలా ఏమి మెదపడానికి వీలు లేదు, అనసూయ గారు మీరు ఇవన్నీ ప్యాక్ చేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అనసూయ దీప వాళ్ళు ఆ బొమ్మల్ని ప్యాక్ చేస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న సుమిత్ర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో అది చూసి అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం అత్త నువ్వు బాధపడినంత అవసరం లేదు, నువ్వు ఇప్పటిదాకా ఈ బొమ్మల్ని ఎంత అపురూపంగా చూసుకున్నావో ఇక నుండి నేను కూడా అలాగనే చూసుకుంటాను, అలాగే నువ్వు ఇవన్నీ నీ మనవరాలకి దక్కించాలి అనుకున్నావు కదా, ఇక నీ మనవరాలకి దక్కినట్లుగానే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోస్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి బావ ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది. కార్తీక్ మాత్రం వాళ్ళ అత్తయ్య వైపు చూసి ఇప్పటిదాకా నువ్వు ఈ బొమ్మల్ని ఎంత అపురూపంగా చూసుకున్నావో మా ఇంట్లో కూడా అంతే అపురూపంగా ఉంటాయి, నువ్వు ఎప్పుడు చూడాలి అనుకున్నా సరే మా ఇంటికి రావచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న జోష్న మాత్రం అవసరం లేదు బావ, తన కూతురే తన ఇంట్లో ఉంటే ఆ బొమ్మలు ఎందుకు చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న దీప మాత్రం దగ్గరగా ఉన్నప్పుడు ఏమీ అర్థం కాదు జోష్న, ఏవైనా సరే మనకి దూరం అయినప్పుడే మనకి అర్థమవుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది.